Audio Jungle. Audio Jungle. హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్. మా అత్తగారి ఇల్లు. సో విలేజ్కి వచ్చినాము. విలేజ్లో ఇల్లు అనమాట ఇది మాది. నా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ మా అత్తగారి ఇంటికి వస్తాను కదా, ఈ ఇంటికే వచ్చిన. మా ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది. మా ఊర్లో పండగ ఉంది, అందుకని చెప్పి ఇల్లంతా సదురుకోవాలి, ఇంటికి కలర్ వేయించాలి అని చెప్పి ఊరికి వచ్చేసిన అనమాట. మేము ఇక్కడ ఉండము, మేము బయట ఉంటాం. కానీ ఇక అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కోసము అట్లా వస్తూ ఉంటాం కదా. ఇక వచ్చినప్పుడు ఇంట్లో మనుషులు లేనప్పుడు ఇల్లంతా ఎట్లా అయిపోతుంది, మొత్తం చెత్త చెత్త అయిపోతుంది కదా. సో మా ఇంటి పరిస్థితి కూడా అంతే ఘోరంగా అయిపోయింది. ఇంకా అట్లా అని చెప్పి ఇంకా పండుగ అని చెప్పి కూడా మొత్తం అన్ని సామాన్లు బయట పెట్టేసాము. బయట పెట్టేసి ఇంకా కలర్ వేయించాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఈ ఇల్లు మా అత్తయ్య ఒక 30 years బ్యాక్ తన ఓన్ మనీ తోటి కష్టపడి కట్టించిందనమాట ఈ ఇల్లుని. ఇంకా మా ఆయన ఇదే ఇంట్లో పుట్టి పెరిగిండనమాట. సో కాకపోతే ఇక పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లల కోసం బయటికి వెళ్ళాల్సిందే. అట్లా అని చెప్పి మేము కూడా బయటికి వెళ్ళినాం అనమాట పిల్లల కోసమని. ఈ ఇంట్లో మేము ఒక 3 years వరకు ఉన్నాము. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఈ ఇంటితో. మేము ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిన తర్వాత 1 month మా ఆయన చాలా అంటే చాలా బాధపడ్డాడు. చిన్నిల్లు పెద్దిల్లు అని కాకుండా ఎవరింట్లో వాళ్ళకి అదొక తృప్తి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయట కంటే. సో ఎనీవేస్ ఇంకా ఫ్యూచర్లో ఈ ఇల్లు ఉంటుందా, మళ్ళీ కూల్ చేసి మళ్ళీ ఇంకొంచెం మంచిగా కట్టించుకుంటామా లేదా, అది అంతా ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో ఇల్లు అని చెప్పి ఒక హోమ్ టూర్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా ఇల్లు మాకు. అందుకని చెప్పి నేను వీడియో తీశాను అనమాట. సో ఇంట్లో అన్ని సామాన్లు బయటికి తీసేసి, ఇంకా అంట్లు కూడా మేము ఇక్కడ సపరేట్, మళ్ళీ మా ఇంట్లో సిటీలో సపరేట్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న బాసాలన్నీ మొత్తం కడిగిపిస్తున్నాను అనమాట. ఇంకా బిస్తర్లు, బొంతలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఉతికిపిచ్చేసి చెత్త అంతా ఇక బయట పడేసాను అనమాట. ఇది మా టోను చిన్నప్పటి 2 years బర్త్డేకి వాళ్ళ మామ ఇప్పించిన స్లైడర్. కొంచెం కూడా పాడవ్వకుండా అట్లనే ఉంది. సో ఇప్పుడు అది మా హైరమ్మకి యూజ్ అవుతుంది అని చెప్పి మొత్తం ఫిట్ చేస్తుండే మా టోను గాడు. అండ్ ఇది ఇంటి పై నుండి వ్యూ అనమాట. ఆ విలేజ్ చిన్నగా ఉంటుంది, ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మొత్తం చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి. అండ్ ఆ పొలాలు క్రాస్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో కనిపించట్లేదు కానీ మొత్తం ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉంటాయి అనమాట కొంచెం దూరంలో. సో ఇక్కడ అంతా ఎకరాలు మాత్రం చాలా కోట్లకే పోతాయి. ఇంకా మా ఆయన ఇక్కడే పుట్టి పెరిగిండని చెప్పినా కదా, ఆఫీస్కి వెళ్ళే టైంలో పైన జిమ్ సెటప్ కూడా చేయించుకున్నాడు అనమాట. జిమ్ కూడా చేస్తుండే, బయటికి వెళ్ళకుండా ఇంటి పైనే చేస్తుండే మార్నింగ్ టైంలో. ఇంకా పండగ అని చెప్పి ఊర్లో అందరూ ప్రతి ఇంటికి కలర్ వేయించుకుంటున్నారు, ఇల్లంతా సర్దుకుంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో మేము కూడా 1 week ముందే వచ్చేసి మొత్తం సామాన్లన్నీ సదిరేసి 1 day మొత్తం సామాన్లు సదరడానికి అయిపోయింది. ఇక అవన్నీ బస్తాలలో ప్యాక్ చేసి పెట్టేసినాం. నెక్స్ట్ డే ఇంకా కలర్ స్టార్ట్ చేసినాం అనమాట. కలర్ వేసే వాళ్ళు వచ్చేసి మొత్తం కలర్ వేయడం స్టార్ట్ చేసిర్రు. విలేజ్కి వస్తే ఆ వైబే వేరుంటుంది. అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, అసలు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒక 1 week బయటికి వెళ్తేనే ఇల్లంతా దుమ్ము దుమ్ము అయిపోతుంది కదా, అట్లాంటిది మేము ఎప్పుడో ఒక్కసారి వస్తుంటాం అనమాట ఊరికి. ఇంకా ఇల్లు పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరంగా అయిపోయింది. ఇంకా అవంతా సదరడం హైరమ్మతో నాకు కుదరదని చెప్పి ఇంకా మా ఆయన్ని వేరే వాళ్ళతో మాట్లాడించి చేయించిండు అనమాట పని అంతా. నాకు అంత స్ట్రెస్ ఏం పెట్టలేదు. సో వాళ్ళే చూసుకున్నారు మొత్తం పని. కాకపోతే ఇక నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను అనమాట, కరెక్ట్గా అవుతున్నాయా లేదా అని. ఇంకా కలరింగ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము ఎక్కువగా ఇక్కడ ఉండాము అండ్ చిన్నిల్లు కాబట్టి అవి ఇవి కలర్స్ ఎక్స్ట్రా కాకుండా లోపల మొత్తం అన్ని రూమ్స్కి కలిపి ఒక లైట్ కలర్, మళ్ళీ బయట ఒక కలర్ అన్నట్టు మాట్లాడేసుకొని స్టార్ట్ చేసాం కలర్ వేయించడము. ఒక 1 day మొత్తం కలర్ వేయించడానికే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇల్లంతా కడిగి సామాన్లన్నీ సదురుకున్నాం అనమాట. ఆల్రెడీ ఎందుకు వేస్తున్నాం కలర్ అని చెప్పాను కదా, ఫెస్టివల్ అని చెప్పి. అండ్ ఫెస్టివల్ కోసం నేను చేసిన షాపింగ్ బ్లాగ్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అనమాట, లాంగ్ వీడియో. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను షాపింగ్ ఎలా చేస్తాను అన్నది ఆ వీడియోలో చూపించాను. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా సపోర్టివ్గా అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి మర్చిపోకుండా. అత్తమ్మకు కూడా చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇంటితో. ఎందుకంటే తను చాలా కష్టపడి కట్టించింది ఇల్లుని. బట్ తను కూడా ఇక్కడ ఏముండదు, ఇక ఒక్కతే ఎట్లుంటుంది అని చెప్పి ఉండదు, మాతో పాటే ఉంటుంది అనమాట. ఇంతకీ మా విలేజ్ నేమ్ చెప్పలేదు కదా, జైతురామ్ నాయక్ తండా, మెదక్ డిస్టిక్.
అండ్ పక్కన మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళు కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేయడంలో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. లోపల చాలా బాగా వేయించారు, కానీ బయటకు వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఫస్ట్ డార్క్ గ్రీన్ వేసేసి ఇక అదంతా బాగాలేదని చెప్పి మళ్ళీ దాని మీద నుంచి వైట్ కోటింగ్ వేసి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకో కలర్ వేసి సెట్ చేసేసారనమాట. నాకు అనిపిస్తుంది ఇల్లు కట్టే ప్లానింగ్ కంటే కలర్ వేయించే డెసిషన్ మేకింగే చాలా ఇంపార్టెంట్ ఏమో, అదే పెద్ద టాస్క్ ఏమో అనిపిస్తుంది నాకైతే. మొత్తం కలర్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇది అనమాట మా ఇంటిది. సామాన్లు కూడా అంతా సదిరేసుకున్నాను నేను. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్లో ఇట్లా కొన్ని సామాన్ నేను ఇవి ఇక్కడే పెట్టేస్తాను, తీసుకెళ్ళాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు పనికి వస్తాయి అని చెప్పి. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ నేను క్లీన్ చేసేసి బస్తాల్లో ప్యాక్ చేసి పెట్టేస్తాను. ఇది టీవీ సైడ్ అనమాట, హాల్. సో లోపలంతా లైట్ పింక్ కలర్ వేయించాము, చాలా నీట్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది ఇంకో రూమ్, ఇది మేము నార్మల్గా బట్టలు అవి ఇవి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాము. సో ఇదనమాట ఈ రూమ్. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మా బెడ్రూమ్ అనమాట. మేము ఇక్కడ ఉన్నప్పుడు అయితే ర్యాక్స్తో ఇల్లంతా నిండుగా కనిపించేది, ఇప్పుడు కొంచెం ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది. ఓ దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్. నచ్చిందా? ఫ్యూచర్లో ఇల్లు ఉంటుందో లేదో అని గుర్తుగా ఉంటుందని తీసాను. థ్యాంక్ యూ.